హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏం సార్, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి? అడవుల మధ్యలో ఉన్నటువంటి భూములకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన అక్రమంగా భూములు ఆక్రమించుకున్నారు, సంపాదించుకున్నారు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాని మీద ఏదో తేలుస్తాను, అటవీ శాఖకు సంబంధించి భూముల మీద యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. ఆయన కూడా అలాగే ప్రెస్ మీట్ పెట్టి ప్రతిస్పందించారు. ఏం జరుగుతుంది అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందంట. వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి ఓ రోజు కాదంబరి జత్వాని అంటారు, ఓ రోజు బోట్ వచ్చి బ్యారేజ్ని గుద్దేస్తే ప్రకాశం బ్యారేజ్ పడిపోతుంది, 2 లక్షల మంది చచ్చిపోబోతున్నారని రాస్తారు. బుడమేరకు వరద వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటారు, ఓ రోజు రిషికొండ అంటారు, ఓ రోజు మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డాయి, సో దానికి సంబంధించి డైవర్షను. సో ఇట్లా రోజు తిరుపతి లడ్డు, ఇట్లా రోజుకు ఒక డైవర్షన్ అంశంలో భాగంగా ఇప్పుడు ప్రధానంగా చర్చ దేని మీద నడుస్తూ ఉంది రాష్ట్రంలో. 45 ఏళ్ల అనుభవం అని చెప్పుకొని నేను లెగిస్తే మనిషిని కాదని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేసి మీ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి ఇప్పుడు సంపద లేదు, గోంగూర లేదు, నేను దగ్గర డబ్బులు లేవు, నా మీద ఫీలింగ్స్ పెట్టుకోవద్దు, ఏది ఫీలింగ్స్ అంటే తెలుసుకో, ఈ మధ్య సినిమాల పాట కూడా వచ్చింది, అట్లాంటి ఫీలింగ్స్ పెట్టుకొని నేను ఏదో ఇస్తానని అనుకోమాకండి, మీకు ఇవన్నీ కావాలంటే 2047లో నా వయసు 99 ఏళ్ళు వస్తుంది, అప్పుడు సంపద వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్లో వృద్ధి రేటు 15% పోద్ది, అప్పుడు ఏమన్నా ఆలోచిద్దాం అంటున్నాడు. దాని మీద ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వస్తుంది కదా, ఈవెన్ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా నిలదీసే పరిస్థితి కదా, దాన్ని డైవర్ట్ చేయాలి. చేయటానికి ఏం తీసుకురావాలి? ప్రస్తుత ఎమ్మెల్యే, 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు కూడా రాజకీయ పరంగా వణికించినటువంటి వ్యక్తి. సో అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఒక వార్త రాస్తే దాని మీద చర్చ అయ్యింది. అందుకనే ఈనాడు అనేటటువంటి ఒక దినపత్రిక దున్నపోతు ఈనింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంట్లో అని రాసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంట్లో దున్నపోతు ఈనింది అని ఈనాడు రాసింది. రాయంగానే ఆంధ్రజ్యోతి, TV5, మహా న్యూస్, ఆ తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా, వాళ్ళకదోడు పవన్ కళ్యాణ్ ఎరుపు మీడియా, వీళ్ళు దూడను తీసుకెళ్ళి కట్టేయాలన్నారు. వాళ్ళేమో దున్నపోతు ఈనిందని ఆయన రాయటం, వీళ్ళేమో దూడను తీసుకెళ్ళి కట్టేయమంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపము అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఉపము అంటే ఉపమా కాదు, ఉపము అంటే ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నారు. చెవట నాకు కొద్దిగా రాకపోయినా ఉపము అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ దూడకి 4 కాళ్ళు ఉన్నాయా, 5 కాళ్ళు ఏమన్నా వచ్చినాయా, ఆ దూడకు సంబంధించి పూర్తి ఎంక్వైరీ అడిగాడు. దీనికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దూడకి 4 కాళ్ళు 5 కాళ్ళలో తెలుసుకొని, దాంతోపాటు ఆ దూడ ఏ రంగులో ఉంది, దాని బరువు ఎంత, వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేయండి, అవసరమైతే పెద్దిరెడ్డి గారి ఇంట్లో దున్నపోతు ఈనింది కదా, ఆయన మీద కేసు పెట్టండి అన్నారు. మధ్యలో జున్నుపాలు ఎవరు అడగలేదా సార్? కొన్ని రోజులు పోవాలి కదా, అమ్మంటలే కదా, అడుగుతారు, అది కూడా అడుగుతారు. అంటే సిగ్గు, శరం, మానం, మర్యాద ఏం బతుకులేమి. ఆయన ఆల్రెడీ విత్ ప్రూఫ్స్తో అది ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొన్నటువంటి పట్టా భూమి, అది అటవీ భూమి కాదు, అటవీ భూమి కాదని చెప్పి ఆల్రెడీ ఏదైతే అటవీ శాఖ ఇచ్చినటువంటి గెజిట్ని చూపిస్తూ విత్ ఆధారాలతో నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి మీ అందరి మీద పరువు నష్టం దావా వేస్తా అన్న, ఇంకా నిస్సిగ్గుగా దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన క్లియర్గా చూడండి, ఇది ఆయన మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల పట్టా భూమికి సంబంధించి 1968లో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్తో పాటుగా ఏదైతే బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతిస్తూ అటవీ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాపీ, ఇవన్నీ ఇచ్చి ఆయన కొన్నటువంటిది అక్కడ 75.74 ఎకరాలు విత్ డాక్యుమెంట్ నెంబర్లతో సహా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 2000-2001 సంవత్సరంలో కొన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే కొన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. దాని తర్వాత ఈ భూములకు సంబంధించి తెలుగుదేశం వాడు ఒక అతను వెంకటరమణారెడ్డి అనే అతను ఇది ప్రైవేటు భూమి కాదు, అటవీ భూమి అని చెప్పి ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి లేదు దానికి అటవీ శాఖకి సంబంధం లేదు, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రైవేటు భూమి అని నిర్ధారించారు. ఒకసారి
మళ్ళీ 2014లో ఈయన అధికారంలోకి వచ్చినాక మొన్న రాష్ట్రం విడిపోయినాక మళ్ళీ ఇదే తెలుగుదేశం వెంకటరమణ నాయుడు మరి ఈయన పని పాట ఏం లేదేమో ఎన్నిసార్లు నిర్ధారణ చేయాలో எனக்கு తెలియదు. మళ్ళీ ఎంక్వైరీ చేపిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అది ప్రైవేటు భూమే, దాని అటవీ భూమి కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రైవేటు భూమే అని నిర్ధారించారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే హైకోర్టులో కేసు డిస్మిస్ చేశారు. ఇంత ఆధారాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సొంత భూమిని పట్టుకొని ఇది అటవీ భూమి, అడవిని ఏదో మింగేశాడని చెప్పి మింగేసిన రాతలు రాసిన వీళ్ళని ఏమనాలి? అందుకని వీళ్ళ కథలు ఎలా ఉంటాయంటే దొన్నపోతు ఏందు కానీ దొన్నపోతు ఈందిందంటారు, దూడను కట్టేయమని వీళ్ళే రాస్తారు, దూడకు పేర్లు పెడతారు, దూడకి సంబంధించి డిస్కషన్ పెడతారు. ఇట్లాంటి పనికి మాలని డిస్కషన్స్ అనమాట. అరే మీకు అధికారం ఇచ్చినాక ఏం చేస్తున్నారా మీరంటే మదనపల్లి ఫైల్స్ దగ్ధమైనవి మీ అంతు తేల్చు. ఇప్పుడు దాకా ఏం చేసావు? నిద్రపోతున్నావా? డీజీపీని పంపించావు కదా స్పెషల్ హెలికాప్టర్ ఇచ్చి, మరి ఎందుకు తేల్చలా? మేము దమ్ముంటే మేము అడుగుతున్నాం సూటిగా. అదే సినిమాలో దమ్ముంటే పట్టుకోరా షకావత్ అని అంటాడు కదా, మీకు దమ్ముంటే నిరూపించండి మేము అన్యాయం చేసాం, అక్రమాలు చేసామని నిరూపించండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఛాలెంజ్ విసురుతున్నాం మీ కూటమి ప్రభుత్వానికి. సిగ్గు ఎగ్గు లేకుండా రోజు పిచ్చి పిచ్చి కోతలు, సొల్లు కోతలు, తప్పుడు వాదనలు దయచేసి మాట్లాడమాకండి. మీకేమైనా చేతనైతే కంప్లీట్గా 2014 నుంచి 2024 దాకా 10 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, మా ప్రభుత్వంలో జరిగింది, సిబిఐ ఎంక్వైరీ సిద్ధమా? మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఊరికి ఎందుకు పనికి మళ్ళీ ఓగుడు రోజు ఆడ అది జరిగింది, ఈడ ఇది జరిగింది, లెగిస్తే జగన్ కారణం. మీకు లెగిసినా పడుకున్నా జగన్ గారి కారణం అన్నిటికీ. 2011లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ జరిగింది, క్లీన్ చీట్ ఇచ్చారు, అయిపోయింది. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మరలా వేశారు, మరలా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అదే కూటమి గవర్నమెంట్కి సంబంధించి మరలా ఎంక్వైరీ జరిగింది, మరలా క్లీన్ చిట్ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మరలా కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా అదే భూముల మీద సరే ఇంకేమైనా కొత్త భూములు ఆక్రమించుకుంటేనో లేదంటే ఈలోపు ఇంకేమైనా జరగడానికి జరిగితేనో వాటి మీద కేసులు ఏవి లేనట్టు అయిపోయిన వాటినే మళ్ళీ మళ్ళీ తవ్వుకుంటూ దాని చుట్టే కాలక్షేపం చేయాల్సినంత అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా పర్యావరణ లేకపోతే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కాబట్టి ఈయనైతే అసలు నిజాలు నిగ్గు తెలుస్తాడు కాబట్టి గత గవర్నమెంట్లన్నీ చేతగాక అవి ఆయన సొంత భూములు అని చెప్పి క్లీన్ చిట్ ఇస్తే ఇప్పుడు దీంట్లో ఈయన అవుట్కమ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారా? మళ్ళీ పల్లెనాడు ఏదో చేస్తాడని సామెత ఉంది, నాకైతే ఆ మొత్తం సామెతలు రావులే. కానీ ఆ పల్లెనాడు ఏం చేస్తాడంటే ఇది ఎట్టా అని చేస్తారు. ఇలా చేయడానికి పని ఏముందో, డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు ఇవ్వలేము, అభివృద్ధి చేయలేము, ఎందుకంటే దోచుకోవడానికి సరిపోవట్లే డబ్బులు. అందుకని ఏం చేస్తారు పల్లెనాడు, ఇదిగో ఇట్లాంటి పనికి మళ్ళీ అన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అదే. పల్లెనాడు ఏదో చేసినట్టు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది కూడా అదే. ఎన్నిసార్లు ఎంక్వైరీలు ఎన్నిసార్లు తెలుస్తారు, మళ్ళీ దాని మీద ఎన్నిసార్లు అని అంటే చేపట్ల టాపిక్ డైవర్ట్ చేసి 10 రోజులు దీని మీద నడుపుతారు, మళ్ళీ ఇది అయిపోయినాక ఇంకొకటి అంటారు, మళ్ళీ 10 రోజులు దాని మీద నడుపుతారు. ఇట్లా జనాల డిస్కషన్ అంతా వేరే విధంగా ఉండాలి. ఎందుకంటే గాలి పత్రికలో రాపిస్తారు, మిగిలిన గాలి ఛానల్లో గాలి పత్రికలు దాని మీద కొంతమంది గాలిలను పెట్టుకొని డిస్కషన్ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట రీతిలో మాట్లాడేయటం. అరే ఏంటి దమ్ముంటే ఎంక్వైరీ చేసుకోమని చెబుతున్నాం, ఏం భయపడేవాళ్ళం అనుకుంటాం మీలాగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇలాగ మీలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొత్తులు అడుక్కోవటం, బతులు అడుక్కోవటం కాదమ్మా. మన అట్లాంటి పార్టీ కాదు. దేనికైనా 16 నెలలు మా నాయకుడిని జైల్లోకి పంపిస్తే తనకలా వనకలా బెనకలా నవ్వుతా చిరునవ్వుతో బయటకు వచ్చి మళ్ళీ మీ అందరం ఢీకొన్నాం. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాడు, డక్కా మొక్కలను తినే ఈ స్థాయికి వచ్చాడు రాజకీయాల్లోకి. ఈ స్థాయిలో మంచి చదువుకున్న వ్యక్తి, వాళ్ళ కుటుంబం అంతా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చాలా సౌమ్యుడు, ఒక్క మాట కూడా ఎవరి గురించి పరుష పద్యాలతో తూలి కూడా మాట్లాడు, ఇంకా గారు అనే సంభవిస్తాడు అవతలాలను కూడా, ఇంకా మనమన్నా మాట్లాడతాం. కానీ అంత పెద్ద వయసున్న వ్యక్తి అంత మర్యాదగా అందరినీ పలకరిస్తాడు. అట్లాంటి వ్యక్తి రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఆయన రాజకీయంగా ఓడించే దమ్ము లేక ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులు పెట్టి ఏదో పెడతానంటే ఆయన పరువు నష్టం దావా వేస్తాడు కదా, అప్పుడు సరిపోయింది కదా, లెక్క సరిపోయింది కదా. సో పరువు నష్టం దావా వేస్తారు కదా, అక్కడికి వచ్చి తెలుసుకోండి. సో నెక్స్ట్ మరో కన్సర్న్కి సంబంధించి చూసుకుంటే గుడివాడలో నిన్నటి వరకు కొడాలి నాని గారి అడ్డ గుడివాడలో జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ఈవెన్ సంక్రాంతి పండగకి క్యాషినో సంస్కృతి కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర వైసీపీది లేదా గుడివాడలో కొడాలి నానిది అని చెప్పినటువంటి
అప్పటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు అధికారంలో ఉండగా వీళ్ళకి అధికారం వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అభ్యర్థే అక్కడ గుడివాడలో ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలోనే గుడివాడలో టీ ట్యాక్స్ తవ్విన కొద్దీ తులసిదళం అరాచకాలు వెలుగులోకి, ఇసుక బుసక మట్టి గ్రావెల్ తోలాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది కూడా మీ సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్త కాదు, వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇప్పుడు మీరు అన్న గుడివాడతో పాటు మీరు అన్ని జిల్లా పత్రికల్లో, అంటే ఇప్పుడు కృష్ణా జిల్లా పత్రిక అనుకోండి, మీరు అన్ని జిల్లా పత్రికల్లో తీసుకుంటే అంటే సాక్షిలో వచ్చింది చాలా, కొన్ని చోట్ల అయితే ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా జిల్లా పత్రికల్లో వస్తాయి. సరే, ఒకవేళ సాక్షిలో వచ్చాయంటే వాళ్ళ మీద కోపంతోనో లేకపోతే జరుగుతున్న వాటిని బయట తీసి రాయాలనో లేకపోతే వెలుగులోకి తీసుకురావాలనో. మేము అపోజిషన్ గా ఉన్న పత్రిక సంబంధించి వాళ్ళు ఏదైతే అక్కడ జరుగుతుందని రాస్తారు. ఒకవేళ జరగకుండా రాస్తే వాళ్ళు వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసుకోవచ్చు కదా, దాంట్లో డౌట్ ఏముంది. సాక్షి రాసిన దాంట్లో వాళ్ళకి నిజంగా తప్పుడు రాస్తే వీళ్ళు బురద జల్లడానికి వేసాను తిప్పి కొట్టే ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు, కనీసం దాంట్లో వచ్చిన వార్తలే కదా. ఇది ఒకటి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రధానంగా నాట్ ఓన్లీ గుడివాడ, అన్ని చోట్ల టీ ట్యాక్స్ నడుస్తుంది ఈరోజు రాష్ట్రంలో. ఓకే, తెలుగుదేశం ట్యాక్స్, ఈ టీ ట్యాక్స్ ఎవరికి పంపిస్తారంటే నారా లోకేష్ గారికి పంపిస్తారు ఈ టీ ట్యాక్స్, దీంట్లో వచ్చినటువంటి వాటాలని. సో టీ ట్యాక్స్ ప్రతి నియోజకవర్గంలో నడుస్తున్నట్టే గుడివాడలో కూడా నడుస్తుంది. ఈ గుడివాడలో టీ ట్యాక్స్ కి ఇంకో టీ యాడ్ అయ్యాడు. ఎవరంటే తెలుగుదేశం ట్యాక్స్ కి కూడా తులసీదళం ట్యాక్స్. తులసిబాబు అంటే ఎవరు? ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు, షాడో ఎమ్మెల్యే ఇన్ గుడివాడ. వాళ్ళే రాస్తున్నారు కదా వాళ్ళ పత్రికలో. మరి రోజు అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి అందరి మీద గగ్గోలు పెట్టి లేని కూడా ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు ఉపము గారు అండ్ ముఖ్యమంత్రి గారు? ఏం చర్యలు తీసుకుంటారు ఈ పత్రికలో? మరి మీరు ఇప్పుడు దీని మీద రోజు ఇదే అంశాన్ని లైవ్ లో పెట్టి వాళ్ళు రాసినటువంటి అంశం చూడండి సార్ ఒకసారి, ఎంత క్లియర్ గా రాశారంటే దాంట్లో ట్యాక్స్లకు సంబంధించి గుడివాడలో అన్నిటికీ టీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. టీ ట్యాక్స్ అంటే తులసి ట్యాక్స్, తులసి అంటే ఒక చట్ట వ్యతిరేక శక్తి. గుడివాడలో తులసి దళం చేసే అకృత్యాలు అన్ని ఇన్ని కావు. మద్యం, ఇసుక, రేషన్ బియ్యం కాంట్రాక్టులు, సిండికేట్లన్నీ తులసి దళం గుప్పెట్లోనే. బినామీలతో మద్యం దుకాణాలు, రైతు బజార్లో దాదాగిరి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రశ్నిస్తే సొంత పార్టీ వారైనా సరే అసభ్యకర ట్రోలింగ్స్తో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటి వికృత క్రీడలతో పాటు ప్రశ్నించే గొంతుకులపై వేధింపులు, దాడులకు పాల్పడటం, ఇలా చెప్పాలంటే తులసీదళం అరాచకాలెన్నో. రాజ్యాంగేతర శక్తిగా మారిన తులసీదళం అరాచకాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అంట. సరేనారా? రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పనులు, ఇలా ఏ పనులైనా వాటా ఇవ్వాల్సిందే. ఇసుక, బుసక, మట్టి, గ్రావెల్ తోలాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. తులసి ట్యాక్స్ అమలు ఎలా అని చెప్పి 2 పేజీలు రాశారే. మరి ఎప్పుడు కేసులు పెట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? ఇదిగోండి సార్ ఈ వార్త. ఇదిగోండి తులసి దళం ట్యాక్స్, టీ ట్యాక్స్ కి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి లోకేష్ గారు ఎప్పుడు ఈ ట్యాక్స్ తొలగించేసి అతను వసూలు చేసిన ట్యాక్స్ ని ఎప్పుడు మళ్ళీ ప్రజలందరికీ పంచుతున్నారు, ఎప్పుడు అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నా. నాట్ ఓన్లీ గుడివాడ, అనేక చోట్ల సార్, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా ఇదే తీరు ఉంది. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, బుసక మాఫియా, మద్యం మాఫియా, ఏదైతే పేకాట మాఫియా, ఇంకొన్ని చోట్ల అయితే బరి తెగించేసి ఈ మద్యానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మొబైల్ మద్యం దుకాణాలు కూడా నడుపుతా ఉన్నారు. అంటే బెల్ట్ షాపులు కాకుండా డైరెక్ట్గా మొబైల్ మద్యం దుకాణాలలాగా వెహికల్లో మన లైక్ ఐస్ క్రీమ్ బండ్లు లాంటివి ఉంటాయి కదా, అట్లాంటిది వెళ్తూ ఉంటుంది అనమాట. మద్యం దారి వెళ్తాడు, ఐస్ క్రీమ్ బండ్ లాగా ఉంటుంది, ఐస్ క్రీమ్ బండ్ లాగా వెళ్ళి సెంటర్లోనే అక్కడ ఎవరో కూర్చొని మద్యం కావాలా ఉంది మన దగ్గర, బోరుతాడు ఇట్లా ఐస్ క్రీమ్ అనుకుంటారు అందరూ. బట్ రెగ్యులర్గా తెలుసు ఏ టైంలో వస్తుంది, ఏ వెహికల్ ఏంది అనేది రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలిసింది. మన దగ్గర వాళ్ళకి అర్థమైపోయింది కదా ఎక్కడేం దొరుకుతాయి అన్నట్టుగా. సో అట్లా మొబైల్ మద్యం దుకాణాలు కూడా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాయి, గ్రామాన గల్లీ గల్లీన. అంటే ఈ రకంగా కూటమి ప్రభుత్వం అసలు మామూలు దోచుకుంటున్నారా? దోచుకోవాలి అని ఎవరన్నా ఒకవేళ దాని మీద ఏమన్నా ప్రత్యేకమైన కోర్సు కానీ ఏమన్నా ప్రత్యేకమైనటువంటి డిగ్రీ కానీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఏదైతే 164 మంది ఉన్నారు, 164 మందిలో ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంచుల దగ్గరికి వెళ్తే దోచుకోవటం ఎలా, దాని మీద సంబంధించి మీకు మొత్తం సినిమా తీసేంత సబ్జెక్ట్ వస్తుంది. దోపిడీకి ఎలాంటి మార్గాలు ఉన్నాయనేది కూడా వస్తుంది. సో అంత దోపిడీ, అంత అరాచకం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మళ్ళీ వీళ్ళు మమ్మల్ని అంటారు అరాచకం చేసామని. సార్, నిన్నటి వరకు వీళ్ళే కామెంట్లు చేశారు, రాష్ట్రంలో జే ట్యాక్స్ నడుస్తుంది, ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి భవనానికి
ప్రతి ట్యాక్స్లో దాంట్లో భాగం వెళ్తుంది. అక్కడ నేలమాళిగలు ఉన్నాయి, నేలమాళిగల్లో దాదాపుగా 40,000 కోట్లు 50,000 కోట్లు సంవత్సరానికి కిందన్నీ ఇవే ఉన్నాయని చెప్పి ఎలక్షన్స్ బిఫోర్ కూడా వాళ్ళు చేసినటువంటి ప్రచారం. కానీ ఈరోజు వాళ్ళకి సంబంధించి వాళ్ళే మాట్లాడుతున్నటువంటి, ఇంకా మీరు మాట్లాడట్లేదు. దాంట్లో వచ్చిందాన్ని విశ్లేషణ చేయడం వేరు, నిందలు వేయటం వేరు. కానీ ఈరోజు వాళ్ళ గురించి వాళ్ళే రాసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితి నడుస్తుంది అని. సార్ ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయటం ఈ రోజు కొత్త కాదు. ఈ ఎల్లో మీడియాకి తెలుగుదేశానికి వీళ్ళు 2005 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచే రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని 2004 తర్వాత ఏదైతే చర్చ జరిగిందో, అంటే 2004 తర్వాత ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎన్నికల్లో పోటీ చేస్తాడు అనేది 2004 నుంచి. ఎందుకంటే 2004 అప్పుడే ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో. ఏది కడప జిల్లాలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున అప్పుడు ప్రచారం నిర్వహించాడు. 2004 ఎన్నికల్లో నిర్వహించాడు కాబట్టి సో నెక్స్ట్ ఎన్నికల్లో 2009లో పోటీ చేస్తాడు అనేది రాజకీయ వర్గాల్లో డిస్కషన్ వచ్చిన తరుణంలోనే 2005లో పరిటాల రవి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తి చనిపోతే అప్పుడే స్టార్ట్ చేశారు వీళ్ళు. ఏదైతే పరిటాల రవి చనిపోయినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే చంపించారని చెప్పి తప్పుడు మాటలు ఇవన్నీ తప్పుడు ప్రచారం చేస్తే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాడు. నా కుమారుడు తప్పు చేయలేదు అని చెప్పి. దాని తర్వాత 2009లో ఎంపీ అయ్యారు. ఎంపీ అయినాక ఏదైతే 3 నెలలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఇంకా ఏడవటం ఎక్కువైపోయి ఆయన మీద నెగిటివ్ ప్రచారం చేయటం ఇంకా ఎక్కువైంది. అది కొనసాగుతూనే మన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జే ట్యాక్స్ అని అదే అని ఇది అని చెప్పి తప్పుడు కొత్తలు కూశారు. సార్ అసలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇస్తే మీరు అన్నట్టుగా ట్యాక్స్లు లేదంటే కమిషన్లో వస్తాయి అనుకోవడానికి ఏదైనా కనీసం అర్థం అన్నా ఉంటుంది. మేము శాండ్ ప్రభుత్వమే, అదేవిధంగా లిక్కర్ ప్రభుత్వమే, అంటే వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి రాదు కదా. ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాం అనుకోండి, నేను కమిషన్లు వస్తాయి అనుకోవడానికి ఉంటుంది. సో మరి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి పథకానికి ఎక్కడా కూడా అవినీతి అనేది లేకుండా పారదర్శకంగా నేరుగా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఎక్కడ మీకు అవినీతికి ఆస్కారం ఉంటుంది? సో మాట్లాడే వాళ్ళకి సిగ్గు సెర ఉండాలి కదా. నేల మాలిగలు ఉన్నాయి, లేదంటే అక్కడ రండి తవ్వుకోండి మీరే ఉన్నారుగా, సిగ్గన్నా లేదా మాట్లాడటానికి? అసలు కడుపుకు అన్నం తినరు కదా వీళ్ళు కడుపుకు అన్నం తినరు, అబద్ధాలను తింటారు కాబట్టి అబద్ధాలే నిరంతరం ప్రచారం చేస్తారు. రామారావు గారిని శ్రీలోలుడు అన్నారు వీళ్ళే, రామారావు గారి మీద తప్పుడు ప్రచారం అట్లా చేశారు. తర్వాత కొంత చిరంజీవి మీద కూడా చేశారు వీళ్ళు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం చేస్తూనే ఉన్నారు. వీళ్ళ బతుకంతా అబద్ధాన్ని 10 మందితో కూర్చోబెట్టి 10 మంది విశ్లేషకులు, 100 యూట్యూబ్ ఛానళ్ళు, ఏదైతే 4 పత్రికలు, ఒక 10 టీవీ ఛానళ్ళు అందరూ ఇదే చెబుతుంటే పబ్లిక్లోకి ఎక్కువ వెళ్ళింది కదా. ఇది వాళ్ళ ఆలోచన. అలా సక్సెస్ అయ్యారు కాబట్టి అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. సో ట్యాక్సులు అట్లా వసూలు చేయటం అన్ని మీ బతుకులు. ఏదైతే అట్లా చంద్రబాబు నాయుడుకి అవసరమేమో, జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రాయల్గా అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి హీరో, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడు. మీలాగా చిల్లరగా ఏదైతే చిల్లర దుకాణాలు నడుపుకునే వ్యక్తి కాదు. సో ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి తప్పులను కప్పించుకోవడానికి అవతల మీద దయచేసి ఏమాకండి, అది ఉల్టా మీకే తన్నిద్ది. ఎట్టానే మొన్న తిరుపతి లడ్డు విషయంలో అట్టా అని చెప్తే ఎగిరి తంటున్నారు ప్రజలు కూడా మిమ్మల్ని. దేవుడు కూడా మీకు శిక్ష అయిపోతున్నాడు. అర్థమైంది కదా. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మానేసి, ఎస్ మీకు సంబంధించి ఇప్పుడు మీ పత్రికల్లోనే వచ్చిన వార్తలో అక్షరమే ఆయుధంగా పనిచేసేటటువంటి మీ ఆ బూతు జ్యోతిలోనే వచ్చింది కదా. మరి జ్యోతిలో వచ్చినటువంటి వార్తల్ని పరిగణలోకి మరి తీసుకొని ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? మరి దాంట్లోంచి ఎమ్మెల్యేకి ఎంత వాటాలు వెళ్ళి, మిగిలిన ప్రజాప్రతినిధులకి ఎంత వెళ్ళి, మరి నిజాలు నిగ్గు తేల్చండి, తేల్చి విచారణ చేసి అప్పుడు దాని మీద వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేసి అప్పుడు మీరు మాట్లాడండి. ఏమంటే ఓకే, లేదంటే మా మీద పిచ్చి పిచ్చి విమర్శలు మానుకోండి. ఇదైతే మీకు ఖచ్చితంగా చెప్పదలుచుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.